పరలోకముకు వారసులు అవుతాం. ఒక మాట చెప్పమంటారా? నిత్య జీవానికి వారసులు అవుతాం. నిత్య విమోచన కలిగి నిత్య జీవానికి వారసులు అవుతాం. నిత్యము దేవుని ముఖదర్శనము చేస్తూ ఆయన దేవుడే దేవాలయం అన్నటువంటి ఆ పరలోకపు పట్టణంలో నివసించుట కొరకు భూమి మీద ఉండగానే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించమని ప్రభుని అడగాలి. లేదా దీన్ని ఏమంటాం? తీర్మానం అంటాం, పశ్చాత్తాపం అంటాం. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన హృదయంలో విశ్వసించుట ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుంది చెప్పండి? ఈ రక్షణ లేకుండా పరలోక రాజ్యానికి చేరము. ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, డిగ్రీలు ఏమైనా ఉండొచ్చు, అందమైన స్వరూపాలు ఉండొచ్చు. ఏమున్నా సరే ఈ శరీరం కూలిపోయేది తప్ప ఇది బ్రతికేది కాదు. మన్నైనది తిరిగి ఎక్కడికి వెళ్తుంది? మంటికి చేరుతుంది కదా. నేను ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తా. అదేంటంటే, సౌందర్యం కలిగిన ఒక అమ్మాయిని చూపెట్టి ఒక దైవజనుడు ఇలా అన్నాడంట, ఈ అమ్మాయిని చూసి చాలా మంది ప్రేమిస్తారు, ఇక్కడున్న వాళ్ళు కూడా ప్రేమిస్తారు, కానీ దేవుడు కూడా ప్రేమిస్తాడు. కానీ దేవుని మనసు ఇచ్చిన మనం ప్రేమిస్తున్నాం. ఏంటో తెలుసా? ఈ సౌందర్యమైన అందమైన ముఖము భూమిలోకి వెళ్ళి ఏమవుతుంది చెప్పండి? కుళ్ళిపోతుంది కదా. ఇప్పుడు చూసేటువంటి ఆ స్వరూపాన్ని భూమిలో పెట్టిన 4-5 రోజులకి 10 రోజులకు చూస్తే కనీసం దగ్గర కూడా నిలబడలేదు. అవునా? ఎన్ఆర్ఐ కాలేజీ లాంటి, కాటూరు కాలేజీ లాంటి మెడికల్ కాలేజీలు ఏం చేస్తారంటే, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే వాటిని తీసుకెళ్ళి ఇసుకలో పెట్టేస్తారు. ఆ శరీరం అంతా తీసి ఆ స్కెల్టన్ కోసం. అవునా కదా? ఏం మిగులుతుంది చెప్పండి? మనం పాటలు పాడతాం, కట్టెల పైన మిగిల్చిన పువ్వు లాంటిది జీవితం. ఇంకా ఇంకేం పాడతారు? ఈ సందర్భాలు అన్ని పాడతాం పోయే పాటలు. మనం పోతామన్న సంగతి తెలిసి భూమి మీద ప్రభు కొరకు జీవిస్తామా? జీవించం. పోతామని తెలిసి రక్షించబడుతున్నామా? రక్షించబడాలి. పోతామని తెలిసి నిరీక్షణ కలిగిన వారమై ప్రభు కొరకు జీవించటం ఎంతైనా లేవు. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కటి మాటలండి, చక్కటి మాటలు తెలియపరిచినటువంటి దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. అది కూడా ఆఫ్ చేయమ్మా, వీడియో ఆఫ్ చేయి.